ఓం శాంతి 4/1/2021 ప్రాతమురళి బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ బాబా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఒక్క బాబా నుండే విన్నట్లయితే మాయ యుద్ధము జరగదు. ప్రశ్న: ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం ఏమిటి? జవాబు: ఉన్నత పదవిని పొందేందుకు 1. బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్పై నడుస్తూ ఉండండి. బాబా డైరెక్షన్ లభించడంతోనే పిల్లలు దానిని ఆచరించాలి. ఇంకే విషయము సంకల్పం వరకు కూడా రాకూడదు. 2. ఈ ఆత్మిక సేవలో నిమగ్నమైపోండి. మీకు ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే. అప్పుడే ఉన్నత పదవి లభించగలదు. గీతము: నిన్ను పొంది మేము సర్వస్వమును పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ గీతమును విన్నారు. ఇది భక్తి మార్గం వారిచే గానం చేయబడ్డది. ఈ సమయంలో బాబా దాని రహస్యాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు మేము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాము అని పిల్లలు కూడా భావిస్తారు. మన ఆ రాజ్యంను ఎవ్వరూ దోచుకోలేరు. భారతదేశ రాజ్యంను ఎంతోమంది దోచుకున్నారు కదా. ముసల్మానులు దోచుకున్నారు, ఆంగ్లేయులు దోచుకున్నారు. నిజానికి మొట్టమొదట ఆసురీ మతం ద్వారా రావణుడే దోచుకున్నాడు. చెడు వినకండి, చెడు చూడకండి అంటూ కోతుల చిత్రం ఏదైతే తయారు చేస్తారో దానికి కూడా ఏదో రహస్యం ఉంటుంది కదా. ఒకవైపు తండ్రిని గురించి తెలియని రావణుని ఆసురీ సాంప్రదాయము, ఇంకొక వైపు పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు తెలీదు. బాబా ఇతడిని గురించి కూడా తెలియజేస్తారు. ఇతడు ఎంతో భక్తి చేశాడు. ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ. ఇతడే మొట్టమొదట నెంబర్ 1గా ఉండేవాడు. ఇప్పుడు పతితునిగా అయ్యాడు. ఇతడిని గురించి నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మాటను వినకండి. నేను పిల్లలని మీతోనే మాట్లాడతాను. ఎప్పుడైనా ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారిని తీసుకుని వస్తే వారితో ఏదో కొద్దిగా మాట్లాడతాను. మొట్టమొదటి విషయం పవిత్రులుగా అవ్వాలి. అప్పుడే బుద్ధిలో ధారణ జరుగుతుంది. ఇక్కడి నియమాలు చాలా కఠినమైనవి. 7 రోజుల భట్టీలో ఉండాలి. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. అలాగే ఉత్తరాలు మొదలైనవి ఏవి కూడా రాయకూడదు. ఇవి అని ఇంతకుముందు చెప్పేవారు. ఎక్కడైనా ఉండండి, కానీ రోజంతా భట్టీలో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడైతే మీరు భట్టీలో చదువుకుని మళ్ళీ బయటికి వెళ్తారు. కొందరైతే ఆశ్చర్యవంతులై వింటారు, కథాగానం చేస్తారు. అహో మాయా, మళ్ళీ పారిపోతారు. ఇది చాలా పెద్ద లక్ష్యము. తండ్రి చెప్పేదానిని ఒప్పుకోరు. మీరు వానప్రస్థులు. మరి మీరు అనవసరంగా ఎందుకు చిక్కుకొని ఉన్నారు? మీరు ఈ ఆత్మిక సేవలో నిమగ్నమైపోండి. మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు అని బాబా వానప్రస్థులతో అంటారు. మీరు మరణిస్తే మొత్తం ప్రపంచమంతా మరణించినట్లే. అప్పుడే ఉన్నత పదవి లభించగలదు. మీ పురుషార్థమే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు. అడుగడుగులోనూ బాబా శ్రీమతంపై నడవలసి ఉంటుంది. కానీ ఇందులో కూడా ధైర్యం కావాలి. కేవలం నోటితో అనే విషయం కాదు. మోహపు బంధనము తక్కువేమీ కాదు. నష్టమోహులుగా అవ్వాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించాలి. మనం బాబా శరణను తీసుకుంటాము. మనం ఎప్పుడూ విషమనివ్వము. మీరు
ఈశ్వరుని వైపుకు వస్తే మాయ కూడా మిమ్మల్ని వదలదు, ఎంతగానో వెంటాడుతుంది. ఈ మందుతో మొదట రోగమంతా బయటకు వస్తుంది. భయపడకండి అని వైద్యులు కూడా అంటారు కదా, ఇది కూడా అటువంటిదే. మాయ ఎంతగానో వేధిస్తుంది. వానప్రస్థావస్థలో కూడా వికారీ సంకల్పాలను తీసుకుని వస్తుంది. మోహం ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ జరుగుతాయి అని బాబా మొదట తెలియజేస్తారు. ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు మాయ బాక్సింగ్ జరుగుతూ ఉంటుంది. మాయ కూడా రుస్తుంగా అయి మిమ్మల్ని వదలకుండా వెంటాడుతుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. నేను ఎవరిపైనైనా కృపను ఎలా చూపిస్తాను? ఇక్కడైతే మీరు శ్రీమతంపై నడవాలి. నేను కృప చూపించినట్లయితే అందరూ మహారాజులుగా అయిపోతారు. ఇది డ్రామాలో లేదు. అన్ని ధర్మాల వారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయి ఉంటారో వారు బయటకు వస్తారు. ఈ అంటు కట్టబడుతుంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కొత్త వారు వచ్చినప్పుడు వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని తెలియచేయాలి. శివ భగవాను వాచ, కృష్ణుడు భగవంతుడేమీ కాదు. అతడు 84 జన్మల్లోకి వస్తాడు. అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ బుద్ధిలో ధారణ చేయాలి. మనం పతితులుగా ఉండేవారము. ఇప్పుడు మనం పావనులుగా ఎలా అవ్వాలి అన్నది తండ్రి తెలియజేస్తున్నారు. కల్పపూర్వము కూడా నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా తెలియజేశారు. స్వయమును ఆత్మగా భావిస్తూ దేహపు సర్వధర్మాలను వదిలి జీవిస్తూనే మరణించండి. కేవలం ఒక్క తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను సర్వులకు సద్గతినిచ్చేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు. భారతవాసులే ఉన్నతులుగా అవుతారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని కిందికి దిగుతారు. భారతవాసులైన మీరే ఈ దేవీ దేవతలను పూజిస్తారు అని చెప్పండి. వీరు ఎవరు? వీరు స్వర్గాధిపతులు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? సత్యుగంలో ఈ దేవీ దేవతలే ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం ద్వారా అందరి వినాశనము జరగనున్నది. ఇప్పుడు అందరూ పతితులుగా, తమో ప్రధానులుగా ఉన్నారు. నేను కూడా ఇతడి అనేక జన్మల అంతిమంలోనే వచ్చి ఇతడిలోకి ప్రవేశిస్తాను. ఇతడు పూర్తి భక్తునిగా ఉండేవాడు. నారాయణుడిని పూజించేవాడు. ఇతడిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతడిని నారాయణునిగా తయారు చేస్తాను. ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయాలి. ఇక్కడ ఇప్పుడు దైవీ రాజధాని స్థాపన జరుగుతోంది. మాల తయారవుతోంది కదా. పైన నిరాకారి పుష్పం ఉంది. ఆ తర్వాత మీరు యుగళ పూసలు. శివబాబా కింద వీరు నిల్చున్నారు. వీరు జగత్పిత బ్రహ్మ మరియు జగదాంబ సరస్వతి. ఇప్పుడు మీరు ఈ పురుషార్థం ద్వారా విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. భారతదేశం మాది అని ప్రజలు కూడా అంటారు కదా. మేము విశ్వాధిపతులము అని మీరు కూడా భావిస్తారు. మేము రాజ్యం చేస్తాము, అప్పుడు ఇంకే ధర్మము ఉండదు అని అంటారు. ఇది మన రాజ్యము అని ఇప్పుడు అనలేరు. ఇంకే రాజ్యము లేదు. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీది మాది అన్న ఘర్షణ కొనసాగుతుంది. అక్కడ ఈ విషయాలు ఏవీ ఉండవు. కావున పిల్లలు ఇతర విషయాలన్నింటినీ వదిలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ఎవరైనా ముందు కూర్చొని దృష్టి ఇచ్చి యోగం చేయించాలి అని ఏమీ లేదు. బాబా అయితే నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రిని స్మృతి చేయాలి అని అంటారు. రోజంతటిలో నేను ఎంతటి స్మృతిని చేశాను అని
మీ చాట్ను రాయండి అని బాబా అంటారు. ఉదయమే లేచి ఎంత సమయం బాబాతో మాట్లాడాను, ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా అంటూ ఇలా మీతో మీరు కష్టపడాలి. జ్ఞానం అయితే బుద్ధిలో ఉంది, మళ్ళీ ఇతరులకు కూడా అర్థం చేయించాలి. కామం మహాశత్రువు అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. 2-4 సంవత్సరాలు ఉండి మళ్ళీ మాయ దెబ్బ జోరుగా తగలడంతో కింద పడిపోతారు. మళ్ళీ బాబా మేము ముఖాన్ని నల్లగా చేసేసుకున్నాము అని రాస్తారు. ఇలా ముఖాన్ని నల్లగా చేసుకున్నవారు, వికారాల్లోకి వెళ్ళినవారు 12 నెలల వరకు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు అని బాబా వారికి ఖచ్చితంగా రాసేస్తారు. మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలలో పడిపోయారా? అటువంటి వారు నా వద్దకు ఎప్పుడూ రాకండి. ఇది చాలా పెద్ద లక్ష్యము. తండ్రి వచ్చిందే పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు. చాలామంది పిల్లలు వివాహం చేసుకుని కూడా పవిత్రంగా ఉంటారు. ఎవరైనా పిల్లలపై దెబ్బలు పడితే వారిని రక్షించేందుకు గంధర్వ వివాహం చేసి పవిత్రంగా ఉంచుతారు. అందులో కూడా కొందరిని మాయ ముక్కు పట్టుకుంటుంది, ఓడిపోతారు. స్త్రీలు కూడా ఎంతోమంది ఓడిపోతారు. వారు శూర్పణఖలు అని బాబా అంటారు. ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. ఇక్కడైతే బాబా వికారులు ఎవరిని కూర్చొనివ్వరు. అడుగడుగులోనూ తండ్రి నుండి సలహా తీసుకోవలసి ఉంటుంది. సమర్పితమైపోతే ఇక బాబా ఇప్పుడు ట్రస్టీలుగా అవ్వండి, సలహాపై నడుస్తూ ఉండండి అని అంటారు. లెక్కాపత్రం తెలియచేస్తేనే కదా సలహా ఇచ్చేది. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు భోగ్ పెట్టినా కానీ నేనేమీ తినను, నేను దాతను. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు థ్యాంక్ యూ మీటే బాప్దాదా. ఓం శాంతి. ఓం శాంతి. రాత్రి క్లాసు 15/6/68. ఏదైతే గతించిపోయిందో దానిని రివైజ్ చేయడం ద్వారా ఎవరికైతే బలహీన మనస్సు ఉంటుందో వారి మానసిక బలహీనత కూడా రివైజ్ అయిపోతుంది. కావున పిల్లలను డ్రామా పట్టాలపై నిలపడం జరిగింది. స్మృతి ద్వారానే ముఖ్యమైన లాభం ఉంది. స్మృతి ద్వారానే ఆయుష్ ఎక్కువ అవ్వాలి. పిల్లలు డ్రామాను అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఏ ఆలోచనలు ఉండవు. డ్రామాలోని ఈ సమయంలో జ్ఞానమును నేర్చుకోవటము మరియు నేర్పించటము జరుగుతుంది. తరువాత మళ్ళీ ఈ పాత్ర ఆగిపోతుంది. తండ్రి పాత్ర ఉండదు, మన పాత్ర ఉండదు. ఇచ్చేవారి పాత్ర, తీసుకునే మన పాత్ర ఉండదు. అప్పుడిక అంతా ఒక్కటైపోతుంది కదా. మన పాత్ర కొత్త ప్రపంచంలో ఉంటుంది. బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది. మన ప్రారబ్ధపు పాత్ర బాబా శాంతిధామపు పాత్రతో పాత్ర రీలు నిండి ఉంది కదా. జ్ఞానం ఆగిపోతుంది. మనము అలా తయారవుతాము. పాత్రనే పూర్తయిపోతే ఇక అంతరమే ఉండదు. పిల్లలు మరియు తండ్రి పాత్ర కూడా ఉండదు. వీరు కూడా జ్ఞానంను పూర్తిగా తీసేసుకుంటారు. వీరి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్ద ఉండదు. తీసుకునే వారిలోనూ లోటు ఉన్నట్లయితే ఇరువురు ఒకేలాగా అయిపోయారు కదా. దీన్ని గురించి విచార సాక్రమంతరం చేసి బుద్ధి అవసరము. స్మృతి యాత్ర అనే పురుషార్థమే ముఖ్యమైనది. బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. వినిపించే విషయంలో అయితే పెద్ద విషయంగా ఉంటుంది, కానీ బుద్ధిలో అయితే సూక్ష్మమైనది కదా. శివబాబా రూపం ఏమిటి అన్నది
లోపలైతే తెలుసు, అర్థం చేయించడంలో పెద్ద రూపంగా ఉంటుంది. భక్తి మార్గంలో పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. ఆత్మ అయితే చిన్నది కదా. ఇదే ప్రకృతి. ఎక్కడి వరకు అంతాన్ని పొందుతారు? మళ్ళీ ముందు ముందు అంతము లేనిది అని అంటారు. మొత్తం పాత్ర అంతా ఆత్మలో నిండి ఉంది అని బాబా అర్థం చేయించారు. ఇది ప్రకృతి. దీని అంతాన్ని పొందచాలము. సృష్టి చక్రమంత్రాన్ని తెలుసుకోగలము. రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాన్ని మీరే తెలుసుకుంటారు. బాబా నాలెడ్జ్ ఫుల్. మళ్ళీ మనము కూడా ఫుల్గా అయిపోతాము. పొందేందుకు మరేదీ ఉండదు. బాబా వీరిలో ప్రవేశించి చదివిస్తారు. వారు ఉన్నదే బిందువుగా. ఆత్మ లేక పరమాత్మ సాక్షాత్కారం అవ్వటంలో సంతోషం ఏమీ ఉండదు. తండ్రిని స్మృతి చేసే శ్రమ చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. నాలో జ్ఞానం ఆగిపోయినట్లయితే నీలో కూడా ఆగిపోతుంది అని తండ్రి అంటారు. జ్ఞానాన్ని తీసుకొని ఉన్నతంగా అవుతారు. అంతటిని తీసుకుంటారు. అయినా కానీ తండ్రి అయితే తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు. తండ్రిలా అవ్వరు కదా. ఇదైతే జ్ఞానము. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచారసాగర మంత్రం చేసి గుహ్యతలోకి వెళ్ళవలసిన విషయాలు. అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళేవారే. ఆత్మ మాత్రం వెళ్ళి ఉంటుంది అనే విషయం కూడా తెలుసు. మొత్తం ప్రపంచమంతా అంతమవుతుంది. ఇందులో నిర్భయంగా ఉండవలసి ఉంటుంది. తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు కూడా తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండి పురుషార్థం చేయాలి. ఇప్పుడు కాస్త సమయం ఉంది. ఆ రిహార్సల్ను తీవ్రతరం చేయాలి. ప్రాక్టీస్ లేనట్లయితే అక్కడే ఆగిపోతారు. కాళ్ళు స్థిరత్వం లేనివిగా అయిపోతాయి. మరియు హార్ట్ ఫెయిల్ అన్నది అకస్మాత్తుగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానమైన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వటంలో పెద్ద సమయం ఆలస్యమేమీ ఉండదు. ఎంతగా అశరీరులుగా అవుతూ ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంత దగ్గరగా వస్తూ ఉంటారు. యోగులే నిర్భయులుగా ఉంటారు. యోగము ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. పిల్లలకు శక్తి అవసరము. కావున శక్తిని పొందటానికి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి అవినాశి సజ్జన్. వారెప్పుడు రోగిగా అవ్వజాలరు. ఇప్పుడు బాబా మీరు ఈ అవినాశి ఔషధాన్ని తీసుకుంటూ ఉండండి అని అంటున్నారు. మేము ఎటువంటి సంజీవని మూలికని ఇస్తామంటే ఇక మళ్ళీ ఎప్పుడూ ఎవ్వరూ అనారోగ్యులుగా అవ్వరు. కేవలము పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అయిపోతారు. దేవతలు ఎల్లప్పుడూ నిరోగులు, పావనులు కదా. మేము కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్నదైతే పిల్లలకు నిశ్చయమైపోయింది. బాబా ఏదైతే నేర్పిస్తారో, అర్థం చేయిస్తారో అదే రాజయోగము. ఆ గీత మొదలగినవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞాన మార్గాన్ని తండ్రియే తెలుపుతారు. తండ్రియే వచ్చి కింద నుండి పైకి లేపుతారు. ఎవరైతే దృఢమైన నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారో వారే మాలలోని మణులుగా అవుతారు. భక్తి చేస్తూ చేస్తూ మేము కిందకి పడిపోతూ వచ్చాము అన్నది పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదనను చేయిస్తారు. పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదనను లౌకిక తండ్రి చేయించరు. అచ్చా, పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే. నమస్తే మీఠే బాప్ దాదా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ధారణ కొరకు
ముఖ్య సారము: 1. మాయ రుస్తుంగా అయి ముందుకు వస్తుంది. దానిని చూసి భయపడకూడదు. మాయాజీతులుగా అవ్వాలి. అడుగడుగులోనూ శ్రీమతంపై నడుస్తూ మీపై మీరే కృప చూపించుకోవాలి. 2. బాబాకు మీ సత్యమైన లెక్కపత్రమును తెలియచేయాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతి అభ్యాసమును చేయాలి. వరదానము: తమ స్వరూపం ద్వారా భక్తులకు ప్రకాశ కిరీటమును సాక్షాత్కరింప చేయించి ఇష్టదేవ భవ. విస్తారము: బాబా పిల్లలుగా అయినప్పటి నుండి పవిత్రతా ప్రతిజ్ఞను చేసినట్లయితే అందుకు బదులుగా ప్రకాశ కిరీటం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకాశ కిరీటం ముందు రత్నజడిత కిరీటము ఎందుకు పనికిరాదు. సంకల్పములు, మాటలు మరియు కర్మలలో ఎంతగా పవిత్రతను ధారణ చేస్తూ వెళ్తారో అంతగా ఈ ప్రకాశ కిరీటము స్పష్టమవుతూ ఉంటుంది మరియు ఇష్టదేవి రూపంలో భక్తుల ముందు ప్రత్యక్షమవుతూ ఉంటారు. స్లోగన్: సదా బాప్దాదా ఛత్రఛాయ లోపల ఉన్నట్లయితే విఘ్న వినాశకులుగా అయిపోతారు. ఓం శాంతి.